అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ప్రదీప్ తో చాలా షోస్ చేసావు, మళ్ళీ షోస్. అంటే ఇంకొకటి ప్రదీప్ షోలో నీకు ఒకసారి ఫేమ్ కూడా వచ్చింది, ప్రదీప్ షో కదా. మళ్ళీ ఇప్పుడు ప్రదీప్ తో చేస్తున్నావు అంటే ఎలా ఉంది? నాకెందుకు లాస్ట్ టైం శ్రీముఖి చేసినప్పుడు అంత హైప్ ఉందా అని అనిపిస్తుంది. అంటే మనకి శ్రీముఖి చూసి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది శ్రీముఖియా ప్రదీప్ అని తీసి పక్కన పెట్టేస్తే శ్రీముఖిని చూసి అలవాటు అయిపోయింది. శ్రీముఖి ఏంటి మనకి ఈ పుల్లలు పెట్టడం ఇవన్నీ బాగా చేస్తుంది, నిజంగా బాగా చేస్తుంది. కంటెంట్ ఫ్లోలో తీసుకెళ్ళిపోద్ది శ్రీముఖి. ప్రదీప్ ఏంటి, ప్రదీప్ ఒక టైప్ ఆఫ్ జోనర్, నవ్విస్తాడు, ఒకళ్ళు హర్ట్ అవ్వకుండా చేస్తాడు. పుల్లలు పెట్టలేదు ఇప్పటివరకు నేను ఏ షోలో ప్రదీప్ అట్లా చేయడం చూడలేదు. సో ఈ షోలో చేస్తాడేమో చూడాలి. అది ఎందుకంటే అలవాటు అయింది మేబీ శ్రీముఖి. అండ్ ప్రదీప్ కూడా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాడు. ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అని? కొంచెం కనిపిస్తుంది కదా, అంటే అది తనలో డిఫరెన్స్ ఏం లేకపోవచ్చు, బట్ మనకి యాజ్ అన్ ఆడియన్స్ గా నేను ప్రదీప్కి చాలా పెద్ద ఫ్యాన్. సో అప్పుడున్న ప్రదీప్ ఇప్పుడు కనిపించట్లేదే అని ఒక చిన్న డిసప్పాయింట్ ఉంది కదా. ఎందుకంటే నీకు ఫ్యాన్ అంటే మాత్రం తెలుసు కదా నాకు, నీ ఫ్యాన్స్ తో నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు. ఇన్స్టాలో బ్లాగులు పెట్టుకునేదాకా తీసుకుని వస్తావు కాబట్టి ప్రదీప్ బ్లాగ్ చేయలే కదా. ప్రదీప్ ఇస్ గుడ్ ఫ్రెండ్. జడ్జెస్ కోసం మాట్లాడితే సదా గారు అండ్ ఆల్రెడీ మీరు మన సూపర్ జూడీలో చేశారు కాబట్టి మన శ్రీదేవి గారు ఉన్నారు కాబట్టి అసలు శ్రీదేవి గారిని ఎక్స్పెక్ట్ చేసావాను? అస్సలు లేదు. ఫస్ట్ ప్రోమో షూట్ లో శ్రీదేవి గారిని చూడంగానే హాయ్ అనుకున్నా. ఆవిడ కూడా నువ్వు షో చేస్తున్నావా అని అడిగారు. చేస్తున్నా. సంగీత్ వచ్చాడా అని. సంగీత్ చేస్తున్నాడు కొరియోగ్రఫీ అనగా నీకా అన్నారు. కాదు వేరే కంటెస్టెంట్ చేస్తానంటే అయ్యో అన్నారు. జడ్జెస్ బాగుంది. శేఖర్ మాస్టర్ది అండ్ నీకు సదా గారిది ఎలా అనిపిస్తుంది? కొన్నిసార్లు వీళ్ళు జడ్జిమెంట్ బీబీ జోడీలో చూసుకుంటారు. అట్లయితే ఫేవరెటిజం లైక్ ఈ కంటెస్టెంట్ నచ్చితే వాళ్ళకి బాగా చెప్తుంటారు, పొగుడుతూ ఉంటారు. వేరే కంటెస్టెంట్ రాగానే కొంచెం మీద అది ఇప్పటి నుంచి కదా, 1 నుంచి చూస్తాను. కాంట్రవర్సీ అవ్వలేదేంటా అని చూస్తున్నాను. అడిగేసాడు. ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటది ఆ ఫేవరెటిజం. అంటే వాళ్ళు రాగానే ఒక రియాక్షన్. వాళ్ళనే కాదు, అది హ్యూమన్, బేసిక్ హ్యూమన్ థింగ్ అది. ఇప్పుడు నాకు సపోజ్ నువ్వు తెలుసు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లో నువ్వు వచ్చావు హే శివ అని అనడం ఆటోమేటిక్ గా హ్యూమన్ నేచర్ అది వచ్చేస్తుంది. కానీ ఉందా లేదా? ఆబ్వియస్లీ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. అమర్ విషయంలో అనిపిస్తుంది. అమర్ చెయ్యి బాగోపోయిన ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఒక హ్యాండ్ జేబులో పెట్టుకుంటున్నాడు, కానీ అది ఎన్ని రోజులు అంటే ప్రతి డాన్స్ ఫామ్ కి అది సెట్ అవ్వదు కదా. అది మేము ఎంత పాయింట్ అవుట్ చేద్దాం అనుకున్నా అది బేసిక్ హ్యూమానిటీ కింద అలా ఎలా అనగలుగుతాంలే, పాపం తను చెయ్యి బాగలేదు కదా. బట్ కాంపిటీషన్ వైజ్ వేరే వాళ్ళు అలా చూడట్లా. వేరే వాళ్ళు అలా చూడనప్పుడు నేను ఎందుకు అలా చూస్తున్నాను అన్న క్వశ్చన్ మాకు వస్తుంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను అది. అరే పాపం నొప్పున్నా కూడా చేస్తున్నాడు అని. బట్ ఫ్యూచర్ లో అది మా కాంపిటీషన్ కానీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను ఆ పాయింట్ పెట్టక తప్పదు. ఇప్పుడు ఆ పాకెట్ లో చెయ్యి పెట్టేది అది నీడ్తో పెడుతున్నాడా? లేదు, హ్యాండ్ కదపకూడదని చెప్పి బయట పెట్టొచ్చు, కానీ పాకెట్ లో ఊరికే స్టైల్ కోసం పెడుతున్నాడు కదా. అన్ని స్టైల్స్ అది సెట్ అవ్వదు. అంటే క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు. అది క్వశ్చన్. క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు, నార్మల్గా ఉన్నా చేసినప్పుడు కదుపుతున్నాడు. కానీ డాన్స్ లో మన బాడీ మన మాట విందు డాన్స్కి వెళ్ళిపోమని ఫాట్ అన్నాడు అనుకోండి, మొత్తం ఎదిగిపోయింది అనుకున్నాం. అందుకని పెట్టుకుంటున్నాడేమో. బట్ అది అన్ని చూడాలి. నెక్స్ట్ మాది డాన్స్ ఆఫ్ ఇండియా. డాన్స్ ఆఫ్ ఇండియాలో యూ హ్యావ్ టు యూస్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మరి ఏం జరుగుతుందో చూడాలి. కానీ మీరు ఇలాంటి ఇష్యూస్ వల్ల నువ్వు లాస్ట్ లోకి వచ్చావు కదా, లీడ్ ఫేస్ ఆఫ్ దాకా వచ్చావు. అది ఆ ఒక్క ఇష్యూ వల్లే కాదు, నా పార్ట్నర్ ప్రాబ్లం, మా ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మేము ఫేస్ ఆఫ్ వచ్చాము. సో ఈక్వల్ గా ఎనర్జీ ఇస్ ఇంపార్టెంట్. సో అర్జున్ ఎనర్జీ డ్రాప్ అవ్వడం వల్ల అండ్ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి డాన్స్ అని. మేము డాన్స్ చేయాలి, మొత్తం కాన్సెప్ట్ బేస్ మీద వెళ్ళాం. ఫస్ట్ 2 ఎపిసోడ్సే కదా, ఎందుకులే అని. ఎందుకంటే లైక్ నేను సూపర్ జోడీలో చూసినప్పుడు మేమే విన్నర్ అనుకునే ఆ పాజిటివిటీని దాన్ని నువ్వు ఉంచుకుంటేదాన్ని. బీబీ జోడీలో నడితే అంత సీన్ లేదు, మానస్ అని నేను వింటున్నా. ఎందుకంటే అంటే నీకనే కాదు, జెన్యూన్ గా చెప్పాలంటే ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు. మానస సృష్టి విన్నర్. నేను చెప్తాను, సూపర్ జోడీలో నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే సగం కాన్ఫిడెన్స్ నా పార్ట్నర్ వల్ల వచ్చింది. జోడీ ఇద్దరు వేస్తేనే ప్రాపర్ డాన్స్ వస్తుంది. సృష్టి ఆల్రెడీ తెలిసిందే, ఆమె కొరియోగ్రాఫర్. మానస్ ఉన్న వాళ్ళందరిలో ఆర్టిస్ట్ లో ఒక స్వాగ్, బాడీ లాంగ్వేజ్, ఎంత హెవీ డాన్స్ అయినా ప్రాపర్ గా చేయగలుగుతాడు. సో ఇద్దరు కాంబినేషన్ ఉంటే ఆబ్వియస్లీ హిట్ అవుతుంది.
కానీ ఎందుకంటే లాస్ట్ టైము మన ఫైమాకి సూర్యకి అసలు డ్యాన్స్ రాదు, 5 మాకు వచ్చు, సూర్యకి అసలు రాదు, బాడీ కూడా ఊపలేడు. విన్నర్స్ అయ్యారబ్బా. అదే చెప్తున్నాను. లాస్ట్ టైం బీబీ జోడీలో కొరియోగ్రాఫర్ పార్ట్నర్ గా లేరు. నువ్వు సూపర్ జోడీలో చూసుకున్నట్టయితే నాకు సంకేత్, కృష్ణ మాస్టర్ కి తనుజ. ఇప్పుడు నాకు సంకేత్ కి ఎందుకు వచ్చింది, తనుజ కృష్ణ మాస్టర్ కి ఎందుకు రాలేదు? తనుజ అంత లెవెల్లో చేయలేకపోయింది. సో ఇద్దరి మీద ఉండిద్ది. కొరియోగ్రాఫర్ ఇచ్చినంత మాత్రాన విన్నర్ అవుతారని లేదు, ఇద్దరిలో ఉండాలి. ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ మానస్లో కనిపించింది కాబట్టి నేనే మానస్, నేను వాళ్ళకు కూడా చెప్పేసారు ఈ సీజన్ నువ్వే గెలుస్తావు మానస్ అని. రియాలిటీ రూమ్ ఏంటి? నేనే ఓపెన్ చేసా రియాలిటీ రూమ్. అదృష్టం కూడా నాకే. అవును. అంటే స్టేజ్ మీద నువ్వు ఏమైనా చెప్పలేకపోతున్నావు, లేదంటే జడ్జెస్ కి నువ్వు ఆబ్వియస్లీ జడ్జెస్ మొహం మీద మనం ఏం చెప్పలేకపోవచ్చు కొన్ని అది నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకున్నప్పుడు రియాలిటీ రూమ్లోకి వెళ్ళి మొత్తం చెప్పచ్చు. అది వెళ్ళి టెలికాస్ట్ చేస్తారు. అప్పుడు జడ్జెస్ చూసి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాకు చేస్తారు. చెప్పావా? ఫస్ట్ నేను ఓపెన్ చేశా. ఏం చెప్పు దేనికి అంటే 6 ఇచ్చేంత పర్ఫార్మెన్స్ కాదు మాది. స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారంటే అది ఫస్ట్ ఎపిసోడ్ లోనే ప్లే చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాల, మనకు తెలియని స్ట్రాటజీలా. శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు, శేఖర్ మాస్టర్ అన్నారు అమ్మో సత్య బ్రెయిన్ అమ్మో అని. సార్ నేను వాడాలనుకోవట్లేదు సార్, డాన్స్ లో బ్రెయిన్ వాడాను సార్, గేమ్ షోలో అయితే వాడతాను. చూడడానికి క్యూట్ ఉంటావు కానీ మిగతా టైంలో మాత్రం ఫుల్ వాడుతూ బుర్ర ఎక్కడ వాడాలో. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒకటే అన్నా, డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు నేను తక్కువ వస్తున్నాను కాబట్టి డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి తీసుకెళ్లి నేను 6, 7 ఇవ్వను. నేను తక్కువ వచ్చినా పర్లేదు, బట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి ఎప్పుడు అన్యాయం జరగద్దు అనేది నా సింపుల్ ఫండా. నేను సూపర్ జోడీ అప్పుడు కూడా అదే చెప్పా, నేను చేయకపోతే నేను తీసేయండి, నేను చేసినా కూడా తీసేస్తే మాత్రం నేను ఊరుకోను. నేను నా గురించి నేను ఎట్లా ఆలోచించుకున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి కూడా అదే ఆలోచిస్తాను. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే సత్య నీ రియాక్షన్ అదేంటి? ఇంకేం చేస్తాను, ఏడుస్తానా? ఉండదా బాధ ఉండదా? ఎలిమినేట్ అయింది దేనికి, మేము సరిగా చేయలేదు కాబట్టి, వీఆర్ నాట్ డిజర్వ్ టు బీ దేర్ కాబట్టి, మాకన్నా డిజర్వ్ పీపుల్ ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఓకే. కానీ నేను డిజర్వ్డ్ అయ్యి ఉండి నాకన్నా సరిగ్గా చేయని వాళ్ళు షోలో ఉండి మమ్మల్ని ఎలిమినేట్ చేస్తే మాత్రం నేను ఊరుకోకు. క్వశ్చన్ చేస్తా మళ్ళీ 9-3లోకి వచ్చి ఫైటే, డైరెక్ట్ ఫైట్. పవర్ అస్త్రాస్ దీనివల్ల మైనస్ ఉంటుంది కదా? చాలా ఉంది. నేను అర్జున్కి క్లియర్గా చెప్పా తెలుసా, అర్జున్ గెలవాలి అంటే 3 minutes ఇలా ఉంచి అర్జున్ కప్స్ పెడతా అంటే అమ్మో నాకు చేతుల నొప్పులు వస్తాయి అన్నాడు. ఎంత మంచి పవర్ అస్త్రా తెలుసా, అది పోయింది. మీకు ఇప్పుడు పవర్ అస్త్రా లేదు. పవర్ అస్త్రా కామెడీ ఏంటంటే మాకు, అమర్కి, మానస్కి, ఇంకెవరికి లేదు. విశ్వ వాళ్ళకి ఉంది, చైతు వాళ్ళకి ఉంది, పింకీ వాళ్ళకి లేదు, భాను ధనరాజ్ మా నలుగురికి లేదు, డాన్సెస్కే లేదు. కానీ దానివల్ల ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాగా వేసినా కూడా. అప్పుడు నీకు అక్కడ కూడా అది మా చేతిలో మేము పోగొట్టుకున్నాం కదా. పవర్ అస్త్రం ఎందుకు రాలేదు, మేము గెలవలేదు కాబట్టి రాలేదు. సో అది మా ఫాల్ట్. అది అందుకని Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.